హాయ్ అండి. ఇవాళ నేను మీకు దద్దోజనం చిన్న చిట్కాతోటి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ముందుగా మనం అన్నం వండేసుకోవాలి. ఇది చాలా మెత్తగా వండుకోవాలండి దద్దోజనానికి. చూసారా మెతుకు ఎలా నలుగుతుందో, ఇంత మెత్తగా వండుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాము, కొంచెం ఆరనిద్దాము. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం. పోపుకి 1 స్పూను నెయ్యి వేసాను. అందులో ఈ పల్లీల్ని దోరగా వేయించి పక్కకు తీసుకుందాం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు కదండి. చాలా మంచిదండి. బయటికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ కనుక ఇది చేసుకొని తీసుకెళ్తే ఈవినింగ్ దాకా ఉన్నా సరే, మార్నింగ్ చేసుకునేటప్పుడు ఏ టేస్ట్ అయితే ఉందో ఈవినింగ్ దాకున్నా అదే టేస్ట్ మెయింటైన్ అవుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా, అన్నం కూడా ఆరిపోయింది. ఇప్పుడు పెరిగేద్దాం. పెరుగు 1 ప్యాకెట్ పట్టిందండి. ప్యాకెట్ పెరుగు ఎందుకంటే మీకు చెప్పా కదండి, ఈవినింగ్ కనుక మనం కలిపిన దద్దోజనం తింటే మార్నింగ్ ఎలా అయితే కలిపేటప్పుడు ఉందో అదే టేస్ట్ మెయింటైన్ అవుతుంది. అదే ఇంట్లో పెరుగు అయితే పులుపు వస్తుంది. సో ప్యాకెట్ పెరుగు అందుకని వాడాను అనమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. ఇందులో చిన్న చిట్కా అన్నా కదా, అదేనండి ఇది మజ్జిగ. అది కూడా బయట ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ మజ్జిగ 1 ప్యాకెట్ పట్టినియండి. మీకు ఎంత మట్టికి అయితే సరిపోతాయో అంత మట్టికి పోసేసుకోండి. ఇలాగా ప్యాకెట్ మజ్జిగ కనుక పోసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కోసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి ఇవి వేసేసి దోరగా వేగినాక ఇందులో అల్లము, పచ్చిమిర్చి వేసుకుందాము. తినేవాళ్ళు కొంచెం ఆ స్మెల్ నచ్చిద్ది అనుకున్న వాళ్ళు ఇంగువ కొంచెం వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేగే పని లేదండి, కొంచెం ఉల్లిపాయలో తేమ పోయేదాకా ఉంచితే సరిపోయిద్ది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బయట టూర్లకి ఏదన్నా 2-3 రోజులు 4-5 రోజులు టూర్లు వెళ్ళొచ్చినాక ఒక రోజంతా ఈ దద్దోజనం కనుక చేసుకొని తింటే కనుక స్టమక్ ఏదైనా అప్సెట్ అయినా సెట్ అవుతుందండి. వేడి కూడా తగ్గుతుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇందులో ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ వేసుకోండి. ఫ్రూట్స్ ఇష్టపడని వాళ్ళు ఇలానే తినేసేయండి, చక్కగా బాగుంటుంది. పోపు వేసేసుకొని కలుపుకున్నాక ఈ మిగిలిన పక్కన పెట్టుకున్న ఒక 2 స్పూన్ల ఉల్లిపాయలు పచ్చివి, ముందు వేయించుకున్న శనగిత్తనాలు, లాస్ట్లో జీలకర్ర చల్లానండి. జీలకర్ర తాలింపులో వేసుకోవద్దు, ఇలా పెరుగు మీద చల్లుకోండి. డైజెషన్కి చాలా బాగుంటుంది. ఇలా గనక ఒక రోజు గనక టూర్లు వెళ్ళొచ్చిన వాళ్ళు గనక ఒక రోజు మొత్తం ఇలా తింటే చాలా సెట్ అవుతారండి. వేడి కూడా తగ్గుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అండి.